ఇక గుంటూరు జిల్లా పత్తిపాడు కేంద్రంలో 12 లక్షల విలువైన సీసీ రోడ్లను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. సీసీ రోడ్ ప్రారంభోత్సవానికి వచ్చిన పెమ్మసానికి కోయవారిపల్లె మొదలు ప్రత్తిపాడు టౌన్ వరకు కూడా దాదాపు 4 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీతో కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎన్నడూ లేనంత మెజార్టీతో ప్రజలు తనను గెలిపించారని కేంద్ర మంత్రి అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసే కృషి రాబోయే తరాలకు అద్భుతమైన భవిష్యత్తును అందిస్తుందని పెమ్మసాని వివరించారు. మీరు ఆ రోజు నేను చెప్పిన మాటలు విని ఇంతకు ముందు గుంటూరు చరిత్రలో ఎప్పుడు లేనంత మెజారిటీ తోటి నన్ను గెలిపించారు. గెలిపించినప్పుడే చెప్పాను మీకు, నేను అహర్నిశలు గుంటూరు ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడతాను. గుంటూరు జిల్లా ప్రజలందరూ గర్వంగా మా పెమ్మసాని అని చెప్పుకునే విధంగా ఢిల్లీలో కాలరు ఎగరవేస్తాను అని చెప్పాను. చెప్పిన దానికి ఏమాత్రం తగ్గిపోకుండా నిరంతరం కష్టపడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పుడు లేనంతగా చరిత్రలో ఈ రోజున కేంద్రం నుంచి నిధులు రాబట్టాం. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్. కొంతమంది చెప్తారు అప్పు అనేది. అప్పు కాదు. చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్